Good morning, everyone. Yes, 26th problem చూడండి. Can I read the question? From the following information, complete the balance sheet given below. Equity share capital 2 lakhs, total debt to owners equity 0.75, total assets turnover ratio 2 times, inventory turnover ratio 8 times, fixed assets to owners equity 0.6, current debt to total debt 0.4, balance sheet of XYZ company as on 31st March 2020. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 2 lakhs ఇచ్చేసారు ఆల్రెడీ. లాంగ్ టర్మ్ డెట్ కరెంట్ డెట్ అంటే కరెంట్ లైబిలిటీస్. ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీ క్యాష్ రెండు ఉన్నాయి. కరెంట్ అసెట్స్లో ఏమేమి ఉన్నాయి? కరెంట్ అసెట్స్ ఒక ఐటమ్, ఇన్వెంటరీ క్యాష్ ఒక ఐటమ్ కాదు. ఓకే, ఇన్వెంటరీ క్యాష్ రెండు యాడ్ చేసి వచ్చేది టోటల్ కరెంట్ అసెట్స్. వాట్ యూ సే? ఇన్వెంటరీ అంటే స్టాక్, స్టాక్ అండ్ క్యాష్ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? కరెంట్ అసెట్స్. యాక్చువల్లీ డేటాస్ కూడా ఉండాలి, కానీ ఈ పర్టికులర్ సమ్లో డేటాస్ లేదు. మేబీ ఇది క్రెడిట్ బేస్డ్ బిజినెస్ అయి ఉండకపోవచ్చు. వాట్ యూ సే? సో ప్రాబ్లం నెంబర్ 20. ఈ సమ్లో డైరెక్ట్గా షేర్ క్యాపిటల్ తెలుసు కాబట్టి దాని నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు. షేర్ క్యాపిటల్ ఎంత తెలుసు మనకి? 2 lakhs. టోటల్ డెట్ ఓనర్స్ ఈక్విటీ నుంచి టోటల్ డెట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రాబ్లం నెంబర్ 26, రైట్? టోటల్ డెట్ టు ఓనర్స్ ఈక్విటీ is equal to 0.75. That means total debt divided by equity is equal to 0.75. Am I right? Hello. దీనిలో మీకు ఆల్రెడీ ఏం తెలుసు? ఓనర్స్ ఈక్విటీ తెలుసు. టోటల్ డెట్ డివైడ్ బై ఓనర్స్ ఈక్విటీ అంటే జనరల్గా మనకి డెట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రావాలి. ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ కాదు నిజానికి. కానీ సమ్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లేదు అసలు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లేనప్పుడు షేర్ క్యాపిటలే ఈక్విటీ అవుతుంది. ఏమంటారు? ఎంత షేర్ క్యాపిటల్? దట్ బికమ్స్ మై ఈక్విటీ. జనరల్లీ ఇందులో ఏం కూడా యాడ్ చేయాలి మనం? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా యాడ్ చేయాలి. బట్ సమ్లో మనకి ఏం లేదు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లేదు. సో ఐఎమ్ టేకింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ as ఈక్విటీ. దెన్ టోటల్ డెట్ ఈస్ ఈక్వల్ టు 2 lakhs into 0.75. ఎంత? 1,50,000. What is this total debt? Now we got total debt. Now look at the next ratio, total assets turnover ratio. Actually total debt మనకు తెలిస్తే లైబిలిటీ సైడ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, టోటల్ డెట్ తెలిసిందంటే టోటల్ లైబిలిటీస్ తెలిసినట్టే. టోటల్ లైబిలిటీస్ ఇస్ ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ టోటల్ డెట్. దానికి టోటల్ డెట్ అంటే ఏమేమి వస్తాయి? టోటల్ డెట్లో చెప్పండి. లాంగ్ టర్మ్ డెట్, కరెంట్ డెట్ అంటే కరెంట్ లైబిలిటీస్, అవునా కాదా? ఆ రెండు కలిపితేనే టోటల్ డెట్. ఈక్విటీ ఎంత? 2 lakhs ఏనా? టోటల్ డెట్ ఇప్పుడే ఎంత? 1 lakh. సో ఐ గోట్ టోటల్ లైబిలిటీస్ ఎంత? దిస్ ఇస్ యువర్ టోటల్ లైబిలిటీ. టోటల్ లైబిలిటీస్ అంటే టోటల్ అసెట్స్కి ఈక్వల్ కదా. సో టోటల్ అసెట్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ liabilities, that is equal to 3,50,000. Now we got total assets value. Now if you look at the problem లో మీరు చూస్తే కనుక టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అని ఇచ్చాడు. దాని నుంచి మనం సేల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏమంటారు? టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో ఎన్ని టైమ్స్ ఇచ్చాడు? హౌ మెనీ టైమ్స్? 2 times. టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో ఇస్ ఈక్వల్ టు 2 times. ఫార్ములా సేల్స్ బై టోటల్ అసెట్స్ ఇస్ ఈక్వల్ టు 2 times. ఇందులో మీకు ఏం తెలుసు? టోటల్ అసెట్స్, అవునా కాదా? సేల్స్ బై టోటల్ అసెట్స్ ఎంత? 3,50,000 is equal to 2. Sales is equal to 7 lakhs. What is this? Sales value. You got sales value.
నెక్స్ట్ వచ్చి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఎన్ని టైమ్స్ ఇచ్చాడు? 8 టైమ్స్. జనరల్గా ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటి ఫార్ములా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. మీకు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కావాలి అంటే సేల్స్లోంచి జీపీ డిడక్ట్ చేయాలి, జీపీ రేషియో. ప్రాబ్లంలో ఎక్కడ జీపీ రేషియో ఇవ్వలేదు చూడండి. కొన్ని స్టాక్ ఇచ్చాడా? కొన్ని స్టాక్ ఇస్తే నేను ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోలో సబ్స్టిట్యూట్ చేసి ఏం అరేవేవాడిని? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. నిజానికి ఇక్కడ స్టాక్ కూడా ఇవ్వలేదు నాకు. నేను క్యాలిక్యులేట్ చేయాల్సిందే స్టాక్ బ్యాలెన్స్ షీట్ నుంచి. సో డెఫినెట్లీ ఐ మస్ట్ నో ద అమౌంట్ ఆఫ్ వాట్? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. మరి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ నాకు ఇక్కడ తెలియదు కాబట్టి ఏం చేయాలి సార్? సమ్లో ఇంకా మనం బ్రేక్ చేయాలంటే రేషియోస్ ఏం చేయాలన్నా కూడా కంపల్సరీగా మనకి జీపీ రేషియో తెలిసి ఉండాలి. అది తెలియదు, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, బట్ స్టిల్ నేను బ్రేక్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే పాసిబిలిటీ ఉంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ యూస్ చేయాలి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోకి. అసలు ఎక్కడా పాసిబిలిటీ లేనప్పుడు గుర్తుపెట్టుకోండి, అసలు ఎక్కడ ఇంక ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, ఇంక పాసిబిలిటీ లేదు అనుకున్నప్పుడు ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోకి ఇంకొక ఫార్ములా రాయొచ్చు. దాని పేరు సేల్స్ బై యావరేజ్ స్టాక్. అంటే ఈ టర్న్ ఓవర్ రేషియో దేని బేసిస్లో క్యాలిక్యులేట్ చేస్తాం? సేల్స్ బేస్. జనరల్గా మెయిన్ ఎగ్జామినేషన్లో ఇలా వదిలేడు గాలికి. మెయిన్ ఎగ్జామినేషన్లో క్లియర్గా బ్రాకెట్లో మెన్షన్ చేస్తారు. ఏమని మెన్షన్ చేస్తారంటే విచ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ సేల్స్ అని మెన్షన్ చేస్తారు. ఆర్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అని మెన్షన్ చేస్తారు. అంత సింపుల్గా అలా గాలికి వదిలేడు పొరపాటును కూడా. ఎందుకంటే అంబిగ్విటీ క్రియేట్ అయ్యి స్టూడెంట్స్ మార్క్స్ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడు, మ్యాక్సిమం అంబిగ్విటీ లేని సిచ్యువేషనే క్రియేట్ చేస్తాడు. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ సేల్స్. నేను ఎగ్జామినేషన్ వస్తే పక్కనే బ్రాకెట్లో ఏం రాస్తాడు? ఆన్ ది బేసిస్ ఆఫ్ సేల్స్ అని ఇస్తాడు గ్యారంటీగా. సో నౌ సేల్స్, యూ నో ద అమౌంట్ ఆఫ్ సేల్స్ 7 lakhs. 7 lakhs divided by average stock is equal to 8. Average stock is equal to 7 lakhs divided by 8. ఎంత? 87,500. What is this average stock? This is also known as closing stock. We got closing stock. క్లోజింగ్ స్టాక్ వచ్చేసింది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో మనకి ఏం తెలిసినట్టు? అసెట్ సైడ్ ఇన్వెంటరీ తెలిసిపోయినట్టు. ఇంకా క్యాష్, ఫిక్స్డ్ అసెట్స్ మిగిలాయి. ఏమంటారు? ఫర్దర్గా నెక్స్ట్ వెళ్తే ఫిక్స్డ్ అసెట్స్ టు ఓనర్స్ ఈక్విటీ 0.6 ఇచ్చారు, చూసారా? చూడలేదా? రేషియో 0.0, రైట్? ఫార్ములా ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై ఈక్విటీ ఈక్వల్ టు 0.6. ఇందులో మనకేం తెలుసు? దాని ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 lakhs to 1,40,000, 1,20,000, 1,20,000. ఇప్పుడు మనకి ఫిక్స్డ్ అసెట్స్ కూడా వచ్చేసింది. బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ తెలిసింది, ఇన్వెంటరీ తెలిసింది అసెట్ సైడ్. ఇంకా క్యాష్ ఏమవుతుంది? బ్యాలెన్సింగ్ ఫిగర్. బట్ స్టిల్ నేను లయబిలిటీస్ సైడ్ మీరు చూస్తే కనుక టోటల్ డెట్ ఏవైనా కానీ దాన్ని ఇంకా బైఫర్గేట్ చేయలేదు. ఎట్లా? లాంగ్ టర్మ్ డెట్, కరెంట్ డెట్, దానికి ఒక రేషియో ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆ రేషియో? లుక్ ఎట్ ద రేషియో. కరెంట్ డెట్ టు టోటల్ డెట్ 0.4 అన్నాడు. సో ఐ మస్ట్ యూజ్ దట్ రేషియో. కరెంట్ డెట్ టు టోటల్ డెట్ ఎంతంట? 0.4. అంతేనా కదా ఫార్ములా? కరెంట్ డెట్ డివైడ్ బై total debt is equal to 0.4. From this current debt is equal to ఎంత total debt? 1,50,000 into 0.4. 60. What is this? Current okay.
We got the amount of current debt. ఇప్పుడు బ్యాలెన్స్ ఏమవుతుంది? లాంగ్ టర్మ్ డెట్టేగా. లాంగ్ టర్మ్ డెట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డెట్ ఎంత? I got 1,50,000, right? 0.6 అయినా ఓకే, మైనస్ 60,000 అయినా ఓకే. ఎంత? 90,000. టోటల్ డెట్లో కరెంట్ డెట్ 60,000 అయినప్పుడు బ్యాలెన్స్ లాంగ్ టర్మ్ డెట్టే కదా. ఏమంటారు? యాక్చువల్లీ ఇది మీరు చేసేయచ్చు, కాకపోతే ఒక్క రేషియో వల్ల ఆగుతారు. ఏంటా రేషియో? ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. అక్కడ ఆగిపోయి ఉంటారు మీరు, కాస్ట్ ఆఫ్ గుడ్స్ దొరక. నో ఇష్యూ. కాపీ దిస్. Can you prepare balance sheet from this? Next, problem number 19. బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయిందా? ఎవరైనా చేస్తున్నారా? నో వన్. 19. Following figures are available in the books of Tirupati Limited. Fixed assets turnover ratio 8 times. Capital turnover ratio 2 times. Inventory turnover ratio 8 times. Receivables turnover ratio 4 times. Payable turnover ratio 6 times. Gross profit ratio 25%. Gross profit during the year amounts to 8 lakhs. Gross profit ratio, gross profit amount తెలిస్తే సేల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. దేర్ ఈజ్ నో లాంగ్ టర్మ్ లోన్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్. లాంగ్ టర్మ్ లోన్స్ కానీ ఓవర్ డ్రాఫ్ట్ కానీ లేదంట. అంటే మీనింగ్ లాంగ్ టర్మ్ డెట్ లేదు, అవునా కదా? ఓవర్ డ్రాఫ్ట్ అంటే కరెంట్ లయబిలిటీస్ ఓవర్ డ్రాఫ్ట్ లేదని చెప్తున్నాడు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అమౌంట్స్ టు 2 lakhs. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వాల్యూ కూడా ఇచ్చాడు. ఎండింగ్ ఇన్వెంటరీ ఆఫ్ ది ఇయర్ ఈస్ 20,000 అబౌవ్ ద బిగినింగ్ ఇన్వెంటరీ. ఎండింగ్ ఇన్వెంటరీ బిగినింగ్ ఇన్వెంటరీ కన్నా ఎంత హైయర్ అంట? 20,000. That means closing inventory is equal to opening inventory plus 20,000. Calculate various assets and liabilities and prepare balance sheet of Tirupati Limited, right? Problem number 19. You. Yes. See dear students, ఇక్కడ 19th ప్రాబ్లంలో మన గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్ దాని నుంచి మనం స్టార్ట్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్. సో దట్ ఐ కెన్ క్యాలిక్యులేట్ వాట్? సేల్స్. ఎంత ఇచ్చాడు గ్రాస్ ప్రాఫిట్ రేషియో? 25%. ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ బై sales is equal to 25%. Tell me the amount of gross profit. 8 lakhs divided by sales is equal to 25%. Then sales is equal to 8 lakhs by 25% and the 32 lakhs. Now you know the amount of sales. తర్వాత ఇంకా మనకి ఏం తెలుసు? క్యాపిటల్ ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియోని స్టార్ట్ చేయొచ్చు. ఏమంటారు? ఎంత ఇచ్చాడు ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో? 8 times. ఫార్ములా సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. ఇందులో ఏం తెలుసు? Then fixed assets is equal to 32 lakhs divided by 8. ఎంత? 4. ఏంటిది? ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో హౌ మెనీ టైమ్స్? 2 times. Formula? Yeah, sales by capital employed. That is equal to 2. Okay. ఇందులో ఏం తెలుసు?
sales. From this I can calculate capital employed, right? Capital employed is equal to sales in the 32 lakhs, sure, divided by it is 16 lakhs. What is this? Capital employed. దీనిలో మీకు ఏం తెలుసు క్యాపిటల్ ఎంప్లాయిడ్లో? సరే మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ అరైవ్ అయ్యాం, తర్వాత చూద్దాం దీని యొక్క పొజిషన్ ఏంటనేది. నౌ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఫర్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఐ మస్ట్ క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, రైట్? సేల్స్ 32 lakhs ఇంటూ జీపీ రేషియో ఎంత? then 75% is COGS. Calculate it and tell me. 24 lakhs. So COGS kuda arrive ayyam. Now I can use inventory turnover ratio to calculate what average inventory or average stock. Inventory turnover ratio any times ichadu. Dear students, the other name for stock turnover ratio is inventory turnover ratio. Do you know that? Okay. 8 times. Formula: cost of goods sold by average stock. దీనిలో మీకు ఏం తెలుసు? COGS 24 lakhs divided by 8 ఎంత? 3 lakhs. Average stock అంటే no, not closing stock this time. ఓకే, ఇంతవరకు యావరేజ్ స్టాక్ అంటే క్లోజింగ్ స్టాక్ అని తక్కువని రాసేసారు, ఎందుకంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. ఐ జస్ట్ అజ్యూమ్ లైక్ దిస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ finished goods or inventory both are same, right? అందుకు క్లోజింగ్ స్టాక్ అని రాసాను. బట్ దర్ ఇస్ అ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ హియర్. యువర్ ఎండింగ్ ఇన్వెంటరీ ఆఫ్ ది ఇయర్ ఇస్ 20,000 అబౌవ్ ద బిగినింగ్ ఇన్వెంటరీ. అంటే క్లోజింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ అని ఎంత హైయర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us write the formula for average inventory. Opening stock plus closing stock divided by 2 is equal to 3 lakhs. Then opening stock plus closing stock is equal to 6 lakhs. In the place of closing stock, I can write one thing. What was that? Opening stock plus 20,000. Then, yes, that is equal to 6 lakhs. So, to opening stock is equal to 5,80,000. 2,90,000 opening stock. Low 2,90,000. కానీ నాకు కావాల్సిన ఏంటి? క్లోజింగ్ స్టాక్. బ్యాలెన్స్ షీట్లో కావాల్సిన క్లోజింగ్ స్టాక్ కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 2,90,000 ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 20,000. ఎందుకంటే ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ ఎంత హైయర్ ఉంది? 20,000 హైయర్ ఉంది. ఎంత? 3,10,000. ఈ పాయింట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ప్లేస్లో ఏం రాశాను? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 20,000. ఎందుకు రాశారు సార్ అంటే ప్రాబ్లంలో స్పెసిఫిక్గా చెప్పాడు. ఏమని? ఎండింగ్ ఇన్వెంటరీ ఆఫ్ ది ఇయర్ ఈస్ 20,000 అబౌవ్ ది బిగినింగ్ ఇన్వెంటరీ. అంటే బిగినింగ్ ఇన్వెంటరీ కన్నా ఎండింగ్ ఇన్వెంటరీ 20,000 ఎక్స్ట్రా అని చెప్పాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎండింగ్ ఇన్వెంటరీ క్లోజింగ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 20,000, అంతే కదా, ఎక్స్ట్రా 20,000. సో క్లోజింగ్ స్టాక్ ప్లేస్లో నేను అందుకోసం ఏం రాశాను? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 20,000 అని రాశాను వాడు చెప్పిన సెంటెన్స్ ప్రకారం. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఐ గాట్ ఓపెనింగ్ స్టాక్. దాన్ని తీసుకెళ్ళి క్లోజింగ్ స్టాక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి క్లోజింగ్ స్టాక్ ఫార్ములా? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 20,000. సో వి గాట్ 3,10,000. సో ఇన్వెంటరీ అరైవ్ అయినట్టేగా మన బ్యాలెన్స్ షీట్లో ఐటము. హలో, నెక్స్ట్ వన్ ఏంటి? రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియో. రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియో ఎనీ టైమ్స్ చెప్పాడు? యు నో డియర్ స్టూడెంట్స్, రిసీవబుల్స్ అంటే డేటాస్. ఓకే, receivables turnover ratio is equal to 4 times. Formula: credit sales divided by, if you remember, average debtors is equal to 4 times. Am I right? ఇందులో మీకు ఏం తెలుసు? సేల్స్. సేల్స్ అన్నారు కానీ క్రెడిట్ సేల్స్ అనలేదు కదా సార్. ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎంటైర్ సేల్స్ ఆర్ క్రెడిట్ సేల్స్. మరి క్యాష్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ప్రాబ్లంలో? ఇవ్వలేదు. అలాంటప్పుడు మొత్తం సేల్స్ క్రెడిట్ సేల్స్. ఎంత క్రెడిట్ సేల్స్? 30
2 lakhs. 32 lakhs divided by average debtors is equal to 4 times average debtors is equal to 32 lakhs divided by 4. ఎంత ఏంటి యావరేజ్ డేటాస్? ఓపెనింగ్ డేటాస్ ప్లస్ క్లోజింగ్ డేటాస్ డివైడ్ బై 2 అలా రాయొచ్చు నేను, కానీ నేను రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమ్లో ఓపెనింగ్ క్లోజింగ్ డేటాస్ డిఫరెన్స్ గురించి ఏమైనా మాట్లాడా? ఏమీ మాట్లాడినప్పుడు మీ బెటర్ అజంప్షన్ ఏంటి? ఏ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు డేటాస్ గురించి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేటాస్ both are same. So I can take average data as closing data. Sir, why you are so much interested about closing data? Because I need it in balance sheet. The balance sheet I should always write closing balance but not opening balance or average balance. Am I right or wrong? So average data antene closing data. So we got it. Enta 8 lakhs. Same logic is applicable to creditors also. Average creditors వచ్చినా మనం దాన్ని ఎలా తీసుకోవాలి? క్లోజింగ్ క్రెడిటార్స్ కింద తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పేయబుల్స్ టర్న్ ఓవర్ రేషియో ఇచ్చారు చూడు. హౌ మెనీ టైమ్స్? ఫార్ములా క్రెడిట్ పర్చేజెస్ డివైడ్ బై యావరేజ్ క్రెడిటార్సా? లో ఎంత? 6 times. Now how to get credit purchases? That's the question. First of all, the formula for cost of goods sold, opening stock plus purchases minus closing stock. దాని నుంచి పర్చేస్ ఫార్ములా ఏంటి? COGS ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. నువ్వేదో ఫార్ములా చెప్పావు, మాకు అర్థం కాదు. ఐ రైట్ ఇట్ హియర్. ఈ ఫార్ములా మీరు చిట్టి పాదాలతో ఫౌండేషన్లో అకౌంట్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా గుర్తుందా? రాస్తాను చూడండి. ఏంటిది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఈ ఫార్ములాను చూసి నాకు ఒక్కసారి పర్చేజెస్ ఫార్ములా చెప్పండి. ఎంత? పర్చేజెస్ ఇస్ ఈక్వల్ టు COGS plus closing stock minus opening stock. ఈ ఫార్ములా నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ. సార్, పర్చేజెస్ అంటే క్యాష్ క్రెడిట్ పర్చేస్ రెండు ఉంటాయి కదా. ఏ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎంటైర్ పర్చేస్ ఏమవుతాయి నాకు? క్రెడిట్ పర్చేజెస్. నౌ టెల్ మీ ద ఫార్ములా ఫర్ క్రెడిట్ పర్చేజెస్. COGS plus closing stock minus opening stock divided by average creditors is equal to 6 times. Cost of goods sold ఇంతకు ముందే 60 ఎంత వచ్చింది? 24 lakhs. 24 lakhs. And you know that closing stock minus opening stock is 20,000. గుర్తుందా? Divided by average creditors is equal to 6 times. Average creditors is equal to ఎంత? Seriously, not figure. Closing minus opening. Can't do anything with this. Follow it quickly. Okay. Anything else? Average creditors నేను ఎలా కన్సిడర్ చేయాలి? క్లోజింగ్ creditors. ఎస్ ప్లీజ్. క్లోజింగ్ creditors వచ్చేసిందిగా. ఎంత అమౌంట్? 4,03,333. ఏంటి ఇప్పుడు ఇంకా మనకు మిగిలిన రేషియోస్ ఏంటి? అన్నీ వచ్చేసి ఇప్పుడు ఒకసారి బ్యాలెన్స్ షీట్ని విజువలైజ్ చేద్దాం. అసెట్స్ సైడ్ ఏం తెలుసు చెప్పండి? ఫస్ట్ స్టార్టింగ్లో ఫిక్స్డ్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసిన గుర్తుందా? కరెంట్ అసెట్స్లో ఏమేమి తెలుసు? స్టాక్ తెలుసు. ఓకే, డేటాస్ తెలుసు, క్లోజింగ్ డేటాస్ తెలుసుగా. తర్వాత క్యాష్ తెలియదు కదా ఇంకా మనకి. ఓకే, నెక్స్ట్ లయబిలిటీ సైడ్. అవును, మనకు టోటల్ అసెట్స్ తెలుసా? తెలియదు. ఓకే, లయబిలిటీ సైడ్ ఏం తెలుసు? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఒకటి తెలుసు, అంతేనా?
బట్ లాంగ్ టర్మ్ లోన్స్ లేవన్నాడు కదా, లాంగ్ టర్మ్ లోన్స్ ఉన్నాయన్నాడా? లాంగ్ టర్మ్ లోన్స్ లేనప్పుడు అంటే లాంగ్ టర్మ్ డెట్ లేదు. లాంగ్ టర్మ్ డెట్ లేదంటే మీనింగ్ ఏంటి? ఉన్నదంతా ఈక్విటీనే, ఉన్నదంతా. మరి నాకు వచ్చిన ఓకే ఒకసారి చెప్పండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్? ఫస్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడే క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం, గుర్తుందా? 16 lakhs వచ్చింది. ఏంటి ఫార్ములా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫార్ములా, ఫుల్ ప్లెజర్ ఫార్ములా. ఫుల్ ప్లెజర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ సర్ప్లస్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ మైనస్ మిస్‌లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్. అందులో ఏమేం లేవో చెప్పండి. లాంగ్ టర్మ్ డెట్ లేదు, జీరో. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు, మిస్‌లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్ లేదు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా లేదు. ఇక్కడ చూసుకో, అంటే ఏముంది? ఈక్విటీ షేర్ అది కూడా లేదు అనకూడదు సార్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు అన్నావు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు ఇన్ఫర్మేషన్. మరి ఈక్విటీ షేర్ క్యాపిటల్ గురించి కూడా ప్రాబ్లం ఎక్కడ చెప్పలేదు కదా, చెప్పలేదు కదా. చూడు ఒకసారి, ఒక్క చోటైనా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనే వాడాడా? కానీ ఏమి ఇచ్చాడు? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాడు. అది ఎవరిది? క్రెడిటార్స్దా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎవరిది? క్రెడిటార్స్దా? ఎవరిది? ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ లేకుండా బిజినెస్సే ఉండదు, అవునా కాదా? నువ్వు మిస్‌లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్ లేదనుకోవచ్చు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదనుకోవచ్చు, లాంగ్ టర్మ్ డెట్ లేదనుకోవచ్చు, కానీ ఓనర్ లేదంటే కుదరదు. ఏమంటారు? సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది అంటే ఇప్పుడు ఫార్ములా ఏముంది? ఏం మిగిలింది? రెండు ఐటమ్స్ మిగిలాయి, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. నౌ బేస్డ్ ఆన్ ది ప్రాబ్లమ్ ప్లీజ్ టెల్ మీ ద ఫార్ములా ఫర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అంతే. అందులో మీకు ఏం తెలుసు? బ్యాలెన్స్ ఏమవుతుంది? ఈక్విటీ షేర్ క్యాపిటల్. కెన్ ఐ క్యాలిక్యులేట్ దట్? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇస్ ఈక్వల్ టు equity share capital plus reserves and surplus plus preference share capital plus long term debt minus miscellaneous expenses, right? Not written off, you know that. ఇందులో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత? 16 lakhs వచ్చింది, గుర్తుందా? వ్యయం ఎంత? 16 lakhs. Let me substitute that number here. 16 lakhs is equal to equity share capital that I don't know, but I know the amount of reserves and surplus ఎంత? 2 lakhs. దీని నుంచి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంతో చెప్పండి? 14 lakhs. This is my equity share capital. లైబిలిటీ సైడ్ ఏమేమి తెలుసో చెప్పండి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ తెలుసు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తెలుసు, లాంగ్ టర్మ్ డెట్ లేదు, కరెంట్ లైబిలిటీస్లో ఏం తెలుసు? అంతే, లైబిలిటీస్ అవే. ఇంకా క్రెడిటార్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లేదన్నాడు కదా, కాబట్టి కరెంట్ లైబిలిటీస్ ఉండే రెండు ఐటమ్స్ క్రెడిటార్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే చెప్పాలి, చెప్పలేదు. So I must assume that there are only two current liabilities. One is creditors, other one is bank overdraft, and that bank overdraft is nothing. బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ ఏంటి? లేదని చెప్పాడు. సో ఇంక మిగిలింది ఏంటి? క్రెడిటార్స్. ఆల్రెడీ క్రెడిటార్స్ క్యాలిక్యులేట్ చేసాక బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ అన్నీ వచ్చేసినట్టే కదా. అసెట్స్ సైడ్ ఏం తెలియాలి? ఫిక్స్డ్ అసెట్స్ తెలుసా? ఫిక్స్డ్ అసెట్స్ తెలుసు. ఇంకా పేపర్ తిరిగిపోయింది, ఎక్కడ ప్రాబ్లం నెంబర్ ఎంత ఇది? 19. ఫిక్స్డ్ అసెట్స్ తెలుసు. ఇంకా ఏం తెలుసు? అసెట్స్ సైడ్ స్టాక్ తెలుసు, కరెంట్ అసెట్స్లో డెటాస్ తెలుసు. బ్యాలెన్సింగ్ వేరు ఏమవుతుంది? క్యాష్. ఏమంటారు? లెట్ మీ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ తిరుపతి లిమిటెడా? యాజ్ ఎట్ డేట్ ఇచ్చాడా? ఓకే, I'll just write only the components. You please fill the numbers, okay? ఏమంటారు? ఫిక్స్డ్ అసెట్స్ రాయాలి మీరు, బికాస్ మళ్ళీ వెనక్కి వెళ్ళి నెంబర్స్ అన్నీ చూడాలి మనం ఇప్పుడు, లేదంటే తెల్లారిపోద్ది. నెక్స్ట్ తర్వాత కరెంట్ అసెట్స్ కదా, అందులో ఏం తెలుసు? స్టాక్, డెటాస్. నెక్స్ట్ వన్ ఏంటి? క్యాష్. క్యాష్ బికమ్స్ బ్యాలెన్స్ వేర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? లయబిలిటీ సైడ్కి వచ్చేసరికి
equity share capital, reserves and surplus. Don't write long term debt. We have only current liabilities. అందులో ఏమేమి ఉన్నాయి? ఒక్కటే ఒకటి ఉంది, ఏంటది? క్రెడిటార్స్. మొత్తం ఇవన్నీ తీసుకొస్తే ఆటోమేటిక్గా టాలీ లైబిలిటీ సైడ్ ముందు మనకు తెలుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అదే నెంబర్ అసెట్ సైడ్ రాస్తే బ్యాలెన్స్ ఫిగర్ ఏది వస్తుంది? క్యాష్ వస్తుంది. కెన్ యూ అరైవ్ దట్ నెంబర్? Next problem. Problem number 24. Following information has been gathered from the books of Tram Limited, the equity shares of which is trading in the stock market at 14 rupees. ఈక్విటీ షేర్ స్టాక్ మార్కెట్లో ఎందుకు ట్రేడ్ అవుతున్నాయంట? దీన్ని ఏమంటామమ్మా? యా, మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 lakhs, 10% ప్రిఫరెన్స్ షేర్స్ 2 lakhs, రిజర్వ్స్ 8 lakhs, 10% డిబెంచర్స్ 6 lakhs. ఇవంతా క్యాపిటల్ ఎంప్లాయిడ్లో పార్ట్. దేనిలో పార్ట్? క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫార్ములా లాగా ఉంది చూడండి ఒకసారి. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా? ఈబిఐటి లెస్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నాడు. ట్యాక్స్ ఇవ్వలేదు కాబట్టి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నాడు. అదర్వైజ్ ఏమనేవాడు దీన్ని? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేవాడు. ఇంట్రెస్ట్ డిడక్ట్ చేస్తే ఈబిఐటీలోంచి ఏమొస్తుంది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ట్యాక్స్ లేకపోతే పీబీటీనే ఏమవుతుంది? పిఏటి. ఇన్కమ్ ట్యాక్స్ నిల్ అయితే ఏమవుతుంది? పీబీటీ మైనస్ ట్యాక్స్ నిల్ పిఏటి. బోత్ ఆర్ సేమ్, రైట్? సో దిస్ ఇస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఆల్సో నోన్ యాజ్ వాట్? పీబీటీ. హలో, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. Calculate the following: return on capital employed, earnings per share, price earning ratio. Problem number 24. Under first, return on capital employed. Formula EBIT by capital employed. దీనిలో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫార్ములా చెప్పండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్, రైట్? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 10 lakhs, reserves and surplus 8 lakhs, preference share capital 2 lakhs, long term debt 6 lakhs. Long term debt అంటే డిబెంచర్స్ అమ్మా. డిబెంచర్స్ లాంగ్ టర్మ్ డెట్. ఓకే, టోటల్ చేయండి మొత్తం 26 lakhs. వాట్ ఇస్ దిస్? క్యాపిటల్ ఎంప్లాయ్. ఈబిఐటి మనకు తెలుసు. సో ఫస్ట్ క్యాలిక్యులేషన్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ is equal to formula EBIT divided by capital employed into 100. EBIT ఎంత? 4 lakhs divided by capital employed 26 lakhs into 100. ఎంత percentage? How much? 15.38%. Next, earnings per share. Point B. EPS is equal to earnings available to equity shareholders divided by number of equity shares.
యూనో P18నే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాను నేను. ఏమంటారు? బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ, ఓకే వీ హ్యావ్ ఎ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ హియర్, రైట్? ఓకే దెన్ ఫైన్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, రైట్? ఫార్ములానే రాస్తాను ఇంకా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. P80 ఎంతమ్మా? 2,40,000 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. లుక్ అట్ ద ప్రిఫరెన్స్ డివిడెండ్ 2 lakhs into 10% ఎంత? 20,000 డివైడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అన్ని 1 lakh షేర్స్. టెల్ మీ ద వాల్యూ. 2.2 ఎర్నింగ్స్ పర్ షేర్. సి P రేషియో ఫార్ములా MPS by EPS. ఎంత MPS? 14. ఆన్సర్ కదరా, నేను రాసే నెంబర్లు చెప్పండి. 14 డివైడ్ బై ఎస్ 6.36 టైమ్స్. ఫాస్టెస్ట్ కంప్యూటేషన్స్ ఎప్పుడు చూపించాలి తెలుసా? కాదు, నేను కొత్త సమ్ ఇస్తాను అప్పుడు చూపించాను, ఓకేనా? ఇదంతా చేసేస్తారు, విషయం ఏం లేదు కదా ఇక్కడ. ఏమంటారు? మ్యాటర్ ఏమైనా ఉంది ఇక్కడ? ఏం లేదు. బట్ ఆ స్పీడ్ ఉండాలి సమ్స్ సాల్వ్ చేయాలంటే. కొంచెం నన్ను నెంబర్ రాయనే ఉండరా, నెంబర్స్ రాయనే ఉండండి, రాయాలి కదా. నాలాంటి స్లోగా ఉండే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు రాయాలి కదా, చూసుకోవాలి. కాపీ చేయండి ఇది.